ముస్లింలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముస్లిం ఓట్లతో గెలిచానని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. కానీ వైఎస్ఆర్ పార్టీ కేవలం ముస్లిం ఓట్లతో గెలిచి ముస్లింలను ద్రోహం చేసిన పార్టీ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఫస్ట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించింది అన్న నందమూరి తారక రామారావు గారు. తర్వాత మైనార్టీస్ గురించి దుకాణవర్ మకాన్ స్కీమ్ పెట్టారు. ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళకి అలా ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లుకి నిర్మాణానికి డబ్బులు ఇవ్వడం కానీ, అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో నిరుద్యోగ యువతకి 50,000 నుండి 2 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చి రుణాలు ఇచ్చేవారు. అవి కాకుండా రంజాన్ తోఫా, దులాన్ స్కీమ్, పేదలు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే 50,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్కీమ్ కూడా పోయింది. ఇది కాకుండా ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ ప్రాంతంలో మసీదులు కానీ ఏవైనా రిపేర్లు జరిగినా కొత్తగా కట్టుకోవాలనుకున్నా 50,000 నుండి ₹1,00,00,000 ఇచ్చారు తెలుగుదేశం పార్టీ హయాంలో. ఈ రోజు ₹1 వీళ్ళు ఇవ్వలేదు. ఆర్థికంగా చాలా మందిని శతగొట్టారు. అలాగే ముస్లిం పైన అనేక దాడులు కూడా జరిగాయి. మౌలానాలకి మౌజానాలకు కూడా జీతాలు సక్రమంగా సరైన టైంలో ఇవ్వలేదు. విదేశీ విద్య, ముస్లిం పేద